బోధన్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. బోధన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 15 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. 66 లక్షలతో చేపట్టనున్న బోధన్ మండల ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని హాంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించదలిచిన సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు వసతి గృహ సముదాయం కోసం బెల్లాల్ సమీపంలోని మలంచా డిగ్రీ కళాశాల వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఇక శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ ఇతర వైద్యాధికారులతో సమావేశమై వైద్యుల ఖాళీలు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ఖాళీగా ఉన్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు పోస్టులను వెంటనే భర్తీ అయ్యేలాగా చూడాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. లేదు సార్, మొత్తం రూమ్లల్లో తెచ్చి ఊడిపోతుంది. ఉండడానికి బిల్డింగ్ ఏదైనా టెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నాను సార్. అది బీసీ సార్. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంతే ఉంది సార్. ఇవి రెండే రూమ్లు సార్, ఒకటి రెండు మొత్తం ఓపెన్ ప్లేస్ సార్. 120 మీరు ఎంకరేజ్ అచ్చేడే మీరు అచ్చేడే ముగ్గురిని డిప్యూటేషన్ వేపిస్తున్నాం. కన్సర్న్డ్ కమిషనర్ అజయ్ కుమార్తో మాట్లాడాం. ఇంతకుముందు రాహుల్ రహీం అనే వాళ్ళు ఇక్కడ బాగా పనిచేసే వాళ్ళు చేస్తున్నా. వస్తుంది
హాస్పిటల్కి అరే మాకు జరిపి మీరు ముందు తీసుకుంటాయి విష్ణు రిపోర్టర్ అయిపోయింది ఇగో చూడండి సార్ సరే చూడండి సార్ సార్ ఒక నిమిషం కొంచెం ఓకే సార్ కంపల్సరీగా తొందరగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ మనమందరము మన పిల్లలు బాగా చదవాలి, టెక్నికల్లీ కూడా బాగా చదివి ఏదో ఒక పని చేసుకునే వృత్తి పని చేసుకునే విధంగా ఎదగాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చదివే పిల్లలకు గత ప్రభుత్వాలు ఆలోచన లేని విధంగా కనీసం టాయిలెట్స్ కానీ 10 years నాకు తెలిసినంత మటుకు ఎక్కడ కూడా ఒక కొత్త రూమ్ కట్టకుండా దాన్ని కూడా బహుశా మన కాన్స్టిట్యున్సీలో టాయిలెట్స్కే 1.5 కంటే ఎక్కువ ఇచ్చినాం. ఏది స్కూల్స్లలో బాత్రూమ్లు రిపేర్ చేయడానికి కానీ కొత్తవి కానీ ఈ విధంగా ఆ విధంగా స్కూల్స్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మనకొకటి యంగ్ ఇండియా పేరు మీద ఆల్ సెక్షన్స్ ఒక దగ్గర ఉండాలి, అన్ని కాస్ట్లు ఒక దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో మొన్ననే మన ముఖ్యమంత్రి గారు మన బోధన కాన్స్టిట్యున్సీకి కూడా ఒక స్కూల్ శాంక్షన్ చేసడం జరిగింది. ఆ స్కూల్కు 25 acres 25 ఎకరాల ల్యాండ్ కావాలి అని మరి దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందరం ల్యాండ్ చూసాం. మధుమలంచ ఓల్డ్ మధుమలంచ ఉండే అక్కడ కాలేజీలో చదివిన వాళ్ళు అంత గొప్ప గొప్ప వాళ్ళు అయింది కాబట్టి మన పిల్లలు కూడా ఆ ప్రాంతంలో చదివి మంచి గొప్పోళ్ళు కావాలని ఆ ప్లేస్ సెలక్షన్ చేస్తాడు. కాబట్టి అదేవిధంగా మున్సిపాలిటీ ఏమో అని చూస్తూ ఉంటే నేను మొన్న మున్సిపాలిటీకి పోతే అసలు విండోస్ లేవు, అన్ని లీకేజెస్, ఎక్కడ మాదేం స్లాబులు పడిపోతూ ఉన్నాయి. అది కూడా చూసిన తర్వాత మున్సిపల్ బిల్డింగ్ కూడా కొత్తదిగా లేకుండా నడిచే విధంగా లేదు కాబట్టి తప్పనిసరిగా మున్సిపాలిటీకి కూడా ఒక 4 కోట్లు ఎస్టిమేషన్ అయితే ఉన్నదన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా శాంక్షన్ చేయించి కన్సల్ట్ అధికారులు కూర్చోడానికి మన కొరకు పని చేసే వాళ్ళు అధికారులు కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. కాబట్టి ఏమో చైర్మన్ చూస్తే ఎవరు కాబట్టి
తప్పనిసరిగా ఒకటి చేసుకుంటా పోతున్నాం. ఇప్పుడే చెప్పారు, నేను ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన హాస్పిటల్కు మీ అందరి ఆలోచన మేరకు ఒక నర్సింగ్ వస్తే బాగుంటుందని నర్సింగ్ కాలేజ్ ఇచ్చాం. పాపం మనల్ని చూస్తూ ఉంటే ఉన్నదాంట్లోనే పాపం చదువుడు వాళ్ళనే ఉండు వాళ్ళనే ఆ బాధ చూడలేకనేమన్నా పోయినప్పుడు వాళ్ళకు కూడా బహుశా అకామిడేషన్ కూడా ఇప్పుడు చేశాం. తర్వాత అక్కడికి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఒకటి అన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులు ఏదైతే 1936లో ఆ రోజుల్లో నైజాం గారు మన బోధను పక్క కాన్స్టిట్యున్సీలో 16,000 ఎకరాలు ల్యాండ్తో పెద్ద ఆఫీసర్లు పెట్టి అగ్రికల్చర్ షుగర్ కేన్ ఎలా పండియాలి అవన్నీ చెప్తూ గతం మొన్నటి వరకు నడిపించాం షుగర్ ఫ్యాక్టరీ. అంటే మనం అందరికీ రైతులకు ఆల్టర్నేట్ క్రాప్స్ ఉండాలి ఎప్పటికీ. దాన్ని కూడా గత ప్రభుత్వాలు